అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సహధర్మం. రచయిత సింగరాజు రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, ప్రకాశరావుకి అంతా అగమ్య గోచరంగా ఉంది. అసలు జీవితంలో అతను ఎప్పుడూ ఇంతగా బుర్రలు కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఏ విషయం గూర్చి ఇంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని పడలేదు. అలాంటిది ఇప్పుడు ఎటూ దిక్కుతోచట్లేదు. ఏమీ పాలుపోవడం లేదు. ఎవరిని సలహా అడగాలో తెలియడం లేదు. ఇంటిదైనా బయటదైనా ఆఫీస్దైనా 60 ఏళ్ల ఈ జీవితంలో 20వ ఏట పెళ్ళయ్యాక ఏ సమస్య అయినా శ్రీమతితో పంచుకొని చర్చించి ఆమె సలహాపై నడవడం అలవాటు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఈ సమస్య ఏంటి? ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. కారణం తెలియడం లేదు. పార్కులో చీకట్లు ముసురుకుంటున్నాయి. దోమలు కూడా విజృంభించి కుట్టడం మొదలుపెట్టాయి. అప్పటికి అతడు సాయంత్రం నడకకని వచ్చి పార్కులో కూర్చొని 2 గంటలయ్యింది. ఇంటికెళ్ళాలంటే ఏదో గుబులుగా ఉంది. అయినా తప్పదుగా. గాఢంగా నిట్టూర్చి లేచి ఇంటిదారి పట్టాడు. ఇంటి బయట లైట్లు వెలగడం లేదు. చూస్తే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప. పక్కబాట తలుపు కొట్టాడు. అద్దెకున్న వాళ్ళమ్మాయి వచ్చి తాళం చెవి చేతిలో పెట్టి లోపలకు వెళ్ళిపోయింది. ఆంటీ ఎక్కడికెళ్ళింది? నోటిదాకా వచ్చిన ప్రశ్నను అలాగే లోపలకు మింగేశాడు. తలుపు తెరుచుకొని లోపలికెళ్ళాడు. లోపల కూడా లైట్లు వేసి లేవు. టైం 7:30. వంటింట్లోకి వెళ్ళి చూశాడు. వంట చేసిన ఛాయలు లేవు. అసలు లలిత ఎటు వెళ్ళినట్లు? చెప్పాబెట్టకుండా, పైగా వంట అది ఏమీ చేయకుండా గ్లాస్ మంచినీళ్లు తాగి బెడ్రూంలోకి వచ్చాడు. మంచం మీద ఆమె విడిచిన చీర కాబోలు కుప్పగా పడి ఉంది. ఇంకో పక్క తుడుచుకున్న తడితుండు ఇంకా అలాగే ఉంది. వాటిని పక్కకి తోసి నిస్త్రాణగా మంచంపై వాలిపోయాడు ప్రకాశరావు. ఎందుకిలా విరుద్ధంగా ప్రవర్తిస్తోంది లలిత? ఇల్లెంత శుభ్రంగా ఉంచేది. తను లుంగి తడిటవలు మంచం మీద వదిలేస్తే వెంటనే తీసేసేది. కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్లు ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసేవాడు. అయినా ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండేది. తను పిల్లలు సరదాగా ఏడిపించేవాళ్ళం కూడా మరీ అంత శుభ్రం పనికిరాదని. వంట కూడా అద్భుతంగా చేసేది. 2 పూటల రకరకాల టిఫిన్లు, అన్ని రకాల కూరలు, పచ్చళ్ళు, పగలు రాత్రి భోజనాలు. తన ఆఫీస్లో వాళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్లని, మేనేజర్లని గొప్పగా పిలుచుకొని వచ్చేవాడు తన ఇంటికి భోజనానికి. అందరికీ ఓపిగ్గా ఆప్యాయంగా సడ్రషోపేతంగా వండి పెట్టేది లలిత. నిజం చెప్పాలంటే తనకు 1-2 ప్రమోషన్లు వాటి వల్లే లభించాయి కూడా. తానెప్పుడూ ఆఫీస్ పనులలోనే మునిగిపోతూ ఉండేవాడు. కాబట్టి పిల్లల చదువులు, ఆటపాటలు అన్నీ కూడా తనే చూసుకునేది. పిల్లలు ఏ క్లాసో కూడా తనకు ఒక్కోసారి గుర్తుండేది కాదు. అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయిందేమిటి? మళ్ళీ ప్రకాశరావు ఆలోచనలు మొదటికే వచ్చాయి. టైం చూశాడు. 8 అయ్యింది. లలిత ఇంకా రాలేదు. అతనిలో తెలియకుండానే సన్నగా ఆందోళన మొదలయ్యింది. అసలు ఎటు వెళ్ళింది ఇంతసేపు? కొంపదీసి ఏ అఘాయిత్యమైనా? ఛ అదేమీ కాదు. ఇంతలో గేటు తీసిన చప్పుడయ్యింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతే. ఒక్క ఉదుటన లేచి వెళ్ళి హడావుడిగా తలుపు తీశాడు. లలితను చూడగానే, ఎక్కడికెళ్ళావు? నువ్వింకా రాకపోతే నేను ఎంత గాబరా పడ్డానో తెలుసా అన్నాడు. అతన్ని దాటి లోపలకు వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి తల ఒక పక్కకి వంచి ఎందుకు అని అడిగింది. ఆమె అడిగిన తీరులో, ఆ చూపులో అతనికి ఎన్నో అర్థాలు గోచరించాయి. అదే తెలియకుండానే తడబడ్డాడు. ఆమె నుదుటిన కుంకుమ, చేతిలో కొబ్బరి చిప్పా చూసి, ఓహో గుడికా? అదే ఆలస్యమైతేనూ సంజాయిషీగా అన్నాడు. ఆమె మౌనంగా కాళ్ళు కడుక్కునేటందుకు బాత్రూం వైపు వెళ్ళిపోయింది. కాసేపాగి వంటింట్లో ఏదో గిన్నెల చప్పుడు. ప్రకాశరావు హాల్లో సోఫాలో కూలబడ్డాడు. ఆమె ఇదే తంతు. చాలా మటుకు మౌనం. మాట్లాడిన మాటల్లో తెలియని కాఠిన్యం. అది అలిగినట్లు లేదు. పెళ్ళైతే కొత్తల్లో
కొత్తల్లో ఏం కర్మ, మొన్న ఈ మధ్య వరకు ఆమె అప్పుడప్పుడు అలుగుతూనే ఉండేది. అయితే ఆ అలకలో ఒక మురిపెం, ఒక దగ్గరితనం. అతడు తనని బతిమాలి మురిపించాలనే ఆరాటం ఉండేది. కానీ ఇప్పుడు ఇది అలా కాదు. కోపమూ కాదు, ఘనీభవించిన ఒక నిశ్శబ్దం, ఛేదించలేని ఒక మౌనపు అడ్డుగోడ. ఆమె మొహంలోని ఒకానొక కరడుగట్టిన నిర్లిప్తత అతన్ని దరి చేరనివ్వడం లేదు. అసలు ఏ ప్రయత్నం చేసి దగ్గరై స్వాంతన చేకూర్చాలో అర్థం కావడం లేదు. అతను ఆలోచనల్లో ఉండగానే ఆమె డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు సర్ది భోజనానికి రండి అని పిలిచింది. ఆ పిలుపులో ఎంత తేడా! భోజనానికి వస్తారా అని అడగలేదు. అబ్బా ఇంకెంతసేపు రండి అని విసుక్కోలేదు. అలా అని మర్యాద లేదు. అది ఒక వాక్యం అంతే. అందులో ఏ భావం లేదు, భాష తప్ప. అసలు భవమే లేదా? ఉంది. ఇన్నేళ్ళు ఇంతటి ప్రేమానురాగాలు పంచిన ఆమె ఇంత అభావంగా రాయిలా మారిందంటే కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అవును, ఉంటుంది. తాను కనుక్కోవాలి. కనుక్కుంటాడు. దృఢ నిశ్చయంతో లేచాడు ప్రకాశరావు. బహుశా ఈ వయసులో ఇలాంటి సమస్య ఎవరికీ రాలేదేమో. పార్కులో బెంచీ పైన కూర్చొని స్నేహితుడు వెంకట్రావుతో అన్నాడు ప్రకాశరావు. ఏమిటోయ్ ప్రకాశం, వింతగా ఉంది. ఇన్నాళ్ళు కాపురం చేశాక ఇవాళ భార్యతో తగాదా? కొత్త కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నావా? అయినా నాకు తెలిసి లలితమ్మ చాలా అనుకూలమైనది కదా. అలాంటిది నీతో సరిగ్గా మాట్లాడకపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. దూరంగా మెలగడం ఏమిటి? ఒక్కటి మాత్రం చెప్పాలోయ్, కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదు. నిర్మోహమాటంగా. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో, దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏదీ వదలకుండా విడమర్చి చెప్పు అన్నాడు వెంకట్రావు. ప్రకాశరావు చెప్పడం మొదలుపెట్టాడు. వందనా గార్డెన్స్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ హాల్. పేరుకు తగ్గట్టు చక్కటి లాన్, రకరకాల పూల మొక్కలు, క్రోటన్లతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చల్లటి సాయంత్రపు పిల్లగాలికి మొక్కలు మెల్లమెల్లగా ఊగుతున్నాయి. వేదిక అంతా దండలతో, రంగు కాగితాలతో అద్భుతంగా అలంకరించి ఉంది. మధ్యలో ఒక పెద్ద ఎర్రటి మక్మల్ కుర్చీ, స్పీకర్ల నుండి చక్కటి శ్రావ్యమైన వాద్య సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తోంది. మంచి సన్నజాజుల పరిమళం స్ప్రే చేసినట్లున్నారు. గాలంతా వ్యాపించి ఉంది. అక్కడ వేసి ఉన్న 100 కుర్చీలు నిండిపోయాయి. వచ్చిన వారంతా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. చాలామందికి అక్కడ జరగబోయే ఫంక్షన్ ఏమిటో తెలియదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక వేడుక అంటే ఆసక్తితోనూ కుతూహలం కొద్దీ, దగ్గరతనం కొద్దీ వచ్చి కూర్చున్నారు. కారు దిగి టీవీగా హాలులోకి అడుగుపెట్టింది లలిత. వంకాయ రంగు అంచుగల ఆకుపచ్చ రంగు గద్వాల చీర, చెవులకు తెల్లరాళ్ల దుద్దులు, నుదుట పెద్ద ఎర్రటి బొట్టుతో చక్కటి ముడిగా చుట్టుకున్న కురులు, పెదవులపై చిరుదరహాసంతో హుందాగా, చూడగానే గౌరవం కలిగేలా ఉంది ఆమె రూపం. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పారు కాదు? ఇల్లు బయలుదేరాక మొదటిసారి నోరు విప్పుతూ అడిగింది లలిత. చూస్తావుగా అంటూ ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి సరాసరి వేదికనెక్కిన ప్రకాశరావు మైకు అందుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి సందర్భం ఏమిటో చెప్పకపోయినా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. లలిత గత 40 ఏళ్లుగా నా సహధర్మచారిణి. ఇన్నేళ్లలో ఆమె నా నుండి దూరంగా ఉన్నది ఏ వారం 10 రోజులో, అది ఆమె తల్లిదండ్రులు మరణం వంటి అత్యవసర పరిస్థితుల్లో. మిగిలిన ఇన్నేళ్ల జీవితం ఆమె కేవలం నేను, మా పిల్లలు, అత్తగారు, ఆడబడుచులు వంటి కుటుంబ సభ్యుల బాగోగులు చూడడంలో, బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేసింది. వారి సుఖసంతోషాలే తన సుఖసంతోషాలుగా చేసుకుంది. వారికి ఏ కష్టం వచ్చినా ఆమె తల్లడిల్లిపోయేది. 1000 దేవుళ్లకు మొక్కుకునేది. మీకనిపించవచ్చు ఇందులో వింతేముందని. ప్రతి ఇల్లాలు, లేకపోతే కనీసం 90% ఇల్లాళ్ళు చేసే పనులేగా ఇవి అని, ప్రతి ఇంట్లో జరిగే కథే కదా ఇది అని. వింటున్న లలిత మొహంలో రంగులు మారుతున్నాయి.
ఒక నిమిషం ఆమె వంక చూసి మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు ప్రకాశం. వారం క్రితం వరకు నేను అంతే. కానీ నా స్నేహితుడు వెంకట్రావు, నా భార్య లలిత నా కళ్ళు తెరిపించారు. లలిత నాతో ఇదివరకట్లా లేదని, ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నా మిత్రునితో చెప్పాను. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి? అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏదీ వదలకుండా చెప్పు అన్నాడు వెంకట్రావు. నేను ఓ 10 రోజులు వెనక్కి వెళ్ళి, గుర్తుకొచ్చింది. ఇదంతా ఆ రోజే మొదలయ్యింది. 31వ తేదీ నా రిటైర్మెంటు తేదీ. ఆ రోజు ఫంక్షన్కు నువ్వు హాజరయ్యావు కదా అన్నాను. అవును, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ నీ పనితనం గురించి, ఆఫీస్కు నువ్వు చేసిన సేవ గురించి, ఆఫీసులో పైవారితో క్రిందివారితో నువ్వు సాగించిన సత్సంబంధాల గురించి గొప్పగా పొగిడారు. అవును, ఆ రోజు నిజంగా నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని రోజు. ఆ రోజు నాకు జరిగిన సత్కారం, వేసిన పూలదండలు, కప్పిన శాలువా, అందరూ ప్రేమతో ఇచ్చిన బహుమతులు అన్నీ అపురూపంగా దాచుకున్నాను. ఇహ నా గురించి అందరూ చెప్పిన మంచి మాటలు నా మనోఫలకంపై సువర్ణాక్షరాలై నిలిచిపోయాయి. నా శేష జీవితమంతా ఆ మాటలు కలిగించిన ఆనందంతో, స్ఫూర్తితో గడిపేయవచ్చు. ఇంటికి వచ్చాక లలితతో అవన్నీ పదే పదే వర్ణించి మరీ చెప్పాను. ఆమె ఎంతగానో సంతోషించింది. అరారే, నేను కూడా వస్తే బాగుండేదండి అన్నది. నిజమే, ఆమె వచ్చి ఉండుంటే నాకు జరిగిన ఆ సన్మానానికి, ఆ గౌరవానికి ఎంతో పొంగిపోయేది. నాకే ఎందుకో ఆమెని పిలుద్దామని తట్టలేదు. పదే పదే రాత్రంతా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన ఊర్లు, అక్కడ పరిచయమైన సహోద్యోగులు, నేను చేసిన గొప్ప పనులు, ఇవన్నీ తనివి తీరా చెప్తూ పోయాను. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాం. మర్నాడు పొద్దున లేచి లలిత ఇచ్చిన కమ్మటి టీ తాగుతూ, కూర్చోవోయ్, నా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో నీతో చెప్తాను అంటూ మొదలుపెట్టాను. ఏమేమి చెప్పావో అది కూడా చెప్పు అన్నాడు వెంకట్రావు. ఏముంది, పొద్దున లేచి కాఫీ తాగాక 7 నుంచి 8 వరకు వాకింగు, 8 గంటలకు వచ్చి పేపరు అది చూసి 9ంటికి టిఫిను, కాఫీ, 10 గంటలకు స్నానం, 11 గంటల నుండి 1 గంట వరకు సీజనల్ లైబ్రరీలో గడపడం, 1:30కు మధ్యాహ్న భోజనం, ఓ 2 గంటలు కునుకు తీస్తే సాయంత్రం మళ్ళీ కాసేపు అలా బజారుకో, ఏ సాహితీ సభకో హాజరై రాత్రి భోజనం, నిద్ర అన్నీ సమయం ప్రకారం జరిగిపోవాలి. ఏదో రిటైర్ అయ్యాను కదా అని తాత్సారం చేస్తే ఊరుకునేది లేదు. తమాషాగా లలితను బెదిరించాను కూడా. ఇవన్నీ విని లలిత ఏమంది? వెంకట్రావు కుతూహలంగా అడిగాడు. ఏముంది? అవును, ఏమంది ఆలోచనలో పడ్డాడు. ఏమోరా, పెద్దగా గుర్తులేదు. అప్పుడు లలిత ఏవో కూరలు తరుక్కుంటోంది. నేను చెప్పడం అవగానే లేచి అవి పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెట్టించాడు వెంకట్రావు. ఆ తర్వాత? అవును, ఆ తర్వాతే. నిజమే, ఆ తర్వాత నుంచి ఈ వరస మొదలైంది. హఠాత్తుగా నా మెదడులో పొరలేదో విప్పుకున్నాయి. ఇప్పటి వరకు నేను పట్టించుకొని తెలుసుకొని కొత్త కోణాలేవో నా మనసును తట్టి లేపాయి. వాటి ఫలితమే ఇవాల్టి ఈ వేడుక. ఇంటి యజమానిగా డబ్బులు సంపాదించుకునే వ్యక్తిగా నాకు ఇంటికి ఆమె చేసిన సేవలన్నీ నా హక్కుగా, ఆమె బాధ్యతగా భావించాను. నేను ఒక గృహిణిగా ఆమెది అంతే ముఖ్యమైన పదవి అని గుర్తించలేదు. ఆమె శ్రమకు, సేవకు ఏనాడు గుర్తింపును ఇవ్వలేదు. అది ఒక పనిగానే భావించలేదు. 30 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో నాకు జీతంతో పాటు ఎన్నో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, ప్రశంసలు, బహుమతులు, అటు పిమ్మట పదవి విరమణ. కానీ ఆమె 40 ఏళ్ల గృహిణి జీవితానికి జీతం భత్యం ఏమీ లేవు, ప్రశంసలు లేవు, పదవీ విరమణ అంతకంటే లేదు. అసలు వెలకట్టలేని ఆమె సేవలకు నా దృష్టిలో, మనందరి దృష్టిలో విలువే లేదు. ఇన్నేళ్ల నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను చేసిన తప్పు ఇక ముందు మరెవరూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనాడు సభాముఖంగా నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. ఆయన స్వరం గద్గదమైంది. వింటున్న లలిత కళ్ళ నిండా నీళ్లు, సభలో కలకలం. నేను ఏమి చేసినా ఆమె రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు.
కానీ ఈ చిన్న సన్మానం నేను నా పిల్లలు కలిసి లలితకు తెలియకుండా ఏర్పాటు చేశాం. ఆ మాట వినగానే లలిత కళ్ళు ఆశ్చర్యంతో ఆరాటంతో పిల్లల కోసం వెతికాయి. అమ్మమ్మ, నానమ్మ అంటూ మనవలు మనవరాళ్ళు చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను స్టేజి మీదకు తీసుకెళ్లారు. పెద్ద మనవడు మనవరాలు వచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందించారు. ఆమె ఆ పుష్పగుచ్చాలు అందుకొని వారిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దాడింది. వెనుకగా కూతురు కోడలు వచ్చి పెద్ద పూలమాలను ఆమె మెడలో వేశారు. కొడుకు అల్లుడు వచ్చి ఒక చక్కటి ఖరీదైన శాలువా కప్పారు. ఆమె ఇంకా ఆ ఆనందాశ్చర్యాలలో తేరుకునే ముందే ప్రకాశరావు మైకు ఆమె చేతికి ఇచ్చాడు. లలిత కళ్ళు తుడుచుకుంటూ, ఇంత అద్భుతమైన అభినందన సభ ఏర్పాటు చేసిన మా వాళ్లకు, వచ్చిన మీకందరికీ నమస్కారం. ఏ స్త్రీ కూడా తన గృహిణీ జీవితం నుండి రిటైర్మెంటు కోరుకోదు. అలా చూస్తే అది ఆమెకు బ్రతుకు నుండి విరమించడమే అవుతుంది. అయితే ఆమె కోరుకునేది తను చేసే పనులకు రవ్వంత గుర్తింపు, గోరంత తోడ్పాటు, వ్యక్తిగా నాకంటూ కాస్తంత చోటు, సమయం. పెళ్ళైన కొత్తల్లో ఆడబడుచు అత్త మామగార్ల బాధ్యతలతో, ఆపై కొన్నాళ్లకు పిల్లలు, వారి పసితనం, ఊపిరి సలపని పనులు, ఆ తర్వాత వారి స్కూలు కాలేజీ జీవితాలు, వారిని చదివించడం, చెడుతోవ పట్టకుండా చూసుకోవడం, కుటుంబ సభ్యులందరికీ భోజనం తయారీ, ఇతర ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే. ఇన్ని బాధ్యతల మధ్య ఎప్పుడూ నేను అర్రులు చాచింది, నాకు దొరకనిది, నాకంటూ కాస్తంత సమయం, నేను ఒంటరిగా ఉండి నా భావాలను నాతో నేనే పంచుకునే చోటు. పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అయి స్థిరపడ్డాక కొంత వెసులుబాటు దొరికింది. ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఇక నాకంటూ వీలు చిక్కించుకోవచ్చు అని ఆశపడ్డాను. కానీ ఆయన రిటైర్ అయ్యి అవగానే భావి జీవితపు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఇంటి పనిలో సహాయానికి కానీ నాకు కానీ ఎక్కడా స్థానం కల్పించలేదు. అసలు నా వైపు నుండి ఆలోచించలేదు. నీ గానుగెద్దు జీవితపు టైం టేబుల్ ఏమాత్రం మారడానికి వీలు లేదు సుమా అని నవ్వుతూనే హెచ్చరించారు కూడా. మీలో చాలామందికి తెలుసు, నాకు మోకాళ్ళ నొప్పులు. డాక్టర్ దగ్గరకు వెళ్తే వాకింగ్ చేయమంటాడు. పొద్దునపూట వెళ్తామంటే పాలవాడు, పేపరు, పని మనిషి, చాకలి ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆ పైన ఇంటి పని, వంట పని మామూలే. ఇక సాయంత్రాలు ఇంటికి తాళం వేసి ఆయనకు ఇష్టం లేదు. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. చక్కగా తయారై కాఫీ టిఫిన్తో ఎదురవ్వాలి. ఇన్ని ఆంక్షల మధ్య నా నడక ఇంకెక్కడ సాగేను? అలాగే ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళాలని నా కోరిక. ఎన్ని ఇక్కట్లో చెప్పలేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నా ఇష్టాలు, అవసరాలు, అభిరుచులు అన్నిటికీ ఆఖరి స్థానమే ఉండడంతో పెద్ద నుండి చిన్న వరకు అందరి పనులు, అవసరాలు ముగిశాకే నేను నా గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, తల్లిగా, భార్యగా నేను కోరుకునేది ఒక్కటే. ఇంటి పని, వంట పని చేసేవారు కూడా మనుషులే. వారికి కొన్ని ఆలోచనలు, అభిరుచులు, ఆశయాలు ఉంటాయి. వారికి కొంతలో కొంత మీ సహకారం అందించండి. వారి పనుల్లో తోడ్పడండి. వారు చేసిన పనిని గుర్తించండి. అప్పుడప్పుడు అయినా ఒక చిరునవ్వు, ఒక ప్రశంస, ఒక మెచ్చుకోలు అందివ్వండి. అదే వారు కోరుకునేది. ఇన్నాళ్టికి నా మనసు అర్థం చేసుకున్నందుకు ఈయనకు. లలిత భావోద్వేగంతో గొంతు బొంగురుపోగా మాట్లాడటం మానేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.